10వ తరగతి కూడా పాస్ కాలేని కొడాలి నానికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచే తెలివి ఎక్కడిది? ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌తో బిజీగా ఉన్న నానికి ఎమ్మెల్యే పదవిపై ఆశ ఎందుకు కలిగింది? ఏం చేసి తాను నందమూరి హరికృష్ణకు దగ్గరయ్యాడు? జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకోసం ఎత్తుకుని తిరిగాడు? హరికృష్ణ ఆ పని చేయకపోతే కొడాలి నాని ఏమైపోయేవాడో తెలుసా? నాని స్వార్థంతో చేసిన పాదయాత్ర తెచ్చిన ఫలితమేంటి? ఆ రోజు జగన్ పంచన చేరకపోతే నాని భవిష్యత్ ఏమయ్యేదో? గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జీవితాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఆయన బయోగ్రఫీ మొత్తం చూసేయాలి. మరి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రస్తుతం గుడివాడలో తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు కొడాలి నాని. తాను పార్టీ మారినా, రాష్ట్రంలో అధికారం మారినా తన పవర్ మాత్రం తగ్గలేదు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోలేదు. ప్రతి ఎన్నికలోనూ మెజారిటీ పెరిగింది కానీ ఎప్పుడూ తగ్గలేదు. 20 ఏళ్లుగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటున్న కొడాలి నాని అసలు పేరు, పూర్తి పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. గుడివాడకు చెందిన అర్జున్ రావు దంపతులకు 1971 అక్టోబర్ 22న జన్మించాడు నాని. చిన్నప్పటి నుంచి దూకుడు స్వభావం ఎక్కువే. చదువుపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకే 10వ తరగతిలో ఫెయిల్ అవడంతో చదువు ఆపేశాడు. తన తండ్రికి ఉన్న లారీ ట్రాన్స్పోర్ట్ నడిపించడంలో సాయంగా ఉండేవాడు. లారీలను చూసుకునేవాడు. వ్యవసాయంలో తండ్రికి సాయపడేవాడు. అయితే 1982లో కొత్తగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ పెద్దగా చదువు అబ్బని కొడాలి నానికి రాజకీయ ఓనమాలు దిద్దిస్తుందని ఆయన కూడా ఊహించి ఉండడు. కొడాలి నాని తండ్రి అర్జున్ రావుకు ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అర్జున్ రావు పూర్తిగా ఆ పార్టీకి అంకితమయ్యారు. టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు అర్జున్ రావు. అలా కొడాలి నాని తన చిన్నప్పటి నుంచి రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూస్తూ పెరిగాడు. ఎన్టీఆర్ ప్రతిసారి 2 లేదా 3 చోట్ల నుంచి పోటీ చేసేవాడు. అలా 1983, 1985 ఎన్నికలలో గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచాడు ఎన్టీఆర్. ఆ సమయంలో జరిగిన రాజకీయ హంగామాను కల్లారా చూసిన నానికి క్రమంగా రాజకీయాలపై ఆసక్తి పెరిగి చిన్నప్పుడే టీడీపీ కార్యకర్తగా మారిపోయాడు. అదే సమయంలో ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణతో ఏర్పడిన పరిచయం కొడాలి నాని జీవితాన్ని, రాజకీయానికి మరింత దగ్గర చేసింది. ఎన్టీఆర్ గుడివాడలో పోటీ చేసినప్పుడు ఆయనకు అన్నీ హరికృష్ణ అయితే, హరికృష్ణకు అన్నీ కొడాలి నాని తండ్రి అర్జున్ రావు. ఒక రకంగా గుడివాడ నియోజకవర్గంలో హరికృష్ణకు కుడి భుజంగా మెలిగారు అర్జున్ రావు. ఎన్నికల ర్యాలీలో హరికృష్ణకు నానినే సహాయకుడిగా ఉండేవాడు. ప్రతి కార్యక్రమంలో హరికృష్ణ వెంటే ఉండి ఆయన ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ క్రమంలోనే హరికృష్ణతో నానికి అనుబంధం ఏర్పడింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే నానిని తన పెద్ద కొడుకుగా భావించేవాడట హరికృష్ణ. తన ఇంట్లో కార్యక్రమాలకు కూడా నానికి ఆహ్వానం ఉండేది. హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ను బంధువుల ఇంటికి పంపించేటప్పుడు, ఎటైనా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు కొడాలి నానిని తోడుగా పంపించేవాడు హరికృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ను నాని కూడా ఎంతో గారాబం చేసేవాడు, ఎత్తుకుని తిప్పేవాడు. ఆ అనుబంధంతోనే ఇప్పటికీ నానిని అన్నా అని పిలుస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అలా నందమూరి కుటుంబంలో స్థానం ఏర్పరచుకున్నాడు కాబట్టే హరికృష్ణ ఎంతో ప్రోత్సహించి కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాడు నానిని. అదిగో అప్పుడు మొదలైంది నాని అసలైన రాజకీయ ప్రస్థానం. నాని తొలిసారిగా 2004లో టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్పై 8,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచాడు. నాని గెలిచాడు కానీ టీడీపీ పార్టీకి ఆ టర్మ్ అధికారం దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దూకుడుగానే ఉండేవాడు. పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పిన హామీని గుర్తు చేస్తూ తన నియోజకవర్గంలోని పేదలను వెంటబెట్టుకుని హైదరాబాద్కు పాదయాత్రగా వెళ్లి అప్పటి సీఎం వైఎస్ఆర్ను కలిశాడు నాని. మాట ఇచ్చాం కదా, చేద్దామన్నాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్. అందుకోసం గుడివాడలో భూమి కూడా కొనుగోలు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.
అయితే దురదృష్టవశాత్తు 2009లో వైఎస్ఆర్ మరణించారు. ఇప్పుడు ఆయన కొడుకు వైఎస్ జగన్ గుడివాడలో కట్టించిన టిడ్కో ఇండ్లు, జగనన్న కాలనీలు అప్పటి మాట వల్ల జరిగినవే. 2009 ఎన్నికల్లో గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు నాని. కానీ అప్పుడు ప్రతిపక్షమే. అలా 3 ఏళ్లు గడిచాక చంద్రబాబు నాయుడుకు నానికి మధ్య విభేదాలు తలెత్తాయి. హరికృష్ణ కుటుంబాన్ని టీడీపీ పార్టీకి దూరం పెట్టడం నచ్చని నాని చంద్రబాబుతో విభేదించి 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తరువాత వచ్చిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మూడోసారి గెలిచాడు. అయితే వైసీపీకి అధికారం దక్కకపోవడంతో మూడోసారి కూడా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు మాత్రం దక్కింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో గానీ బయట గానీ చంద్రబాబును తీవ్ర పదజాలంతో విమర్శించేవాడు నాని. ఆ తరువాత వచ్చిన 2019 ఎన్నికల్లో 4ఓసారి పోటీ చేసి గెలిచాడు. ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. నాని పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యాడు. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలనే అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారంటే దానికి కారణం హరికృష్ణనే. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పోటీ చేసిన గుడివాడ స్థానం నానికి దక్కడంలో హరికృష్ణదే కీలక పాత్ర. అందుకే తన రాజకీయ గురువుగా హరికృష్ణ పేరే చెప్తాడు నాని. ఎన్టీఆర్ 1994 ఎన్నికల్లో టెక్కలి నుంచి, హిందూపురం నుంచి 2 చోట్ల పోటీ చేశాడు. రెండింట్లోనూ విజయం సాధించడంతో టెక్కలికి రాజీనామా చేసి హిందూపురం నుంచి కొనసాగాడు. అయితే తాను రాజీనామా చేసిన టెక్కలి సీటును లక్ష్మీ పార్వతికి ఇవ్వాలనేది ఎన్టీఆర్ ఆలోచన. కానీ అక్కడ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాలని హరికృష్ణ భావన. అందుకనుగుణంగా టెక్కలి నుంచి హరికృష్ణను పోటీ చేయించేందుకు హరిసేన పేరుతో అనేక కార్యక్రమాలు జరిగాయి. హరికృష్ణ అభిమాన సంఘాలు హంగామా సృష్టించాయి. అయితే ఆ వ్యవహారమంతా నడిపింది కొడాలి నానియే. అలా నాని పూర్తి స్థాయి రాజకీయ జీవితం మొదలైంది హరిసేనతోనే. హరికృష్ణ ప్రోద్బలంతోనే కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు. చంద్రబాబుతో విభేదించిన హరికృష్ణ 1999లో అన్న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉన్నాడు కొడాలి నాని. నాని రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో 2004లో సినీ నిర్మాతగాను వ్యవహరించాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సాంబా చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ తరువాత సినిమా నిర్మాణాన్ని పక్కన పెట్టేశాడు. నానికి భార్య అనుపమ, 2 కూతుళ్లు ఉన్నారు. ఆయన వ్యాపారాలన్నింటినీ తన భార్య అనుపమనే చూసుకుంటుంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నాని తన కుటుంబంతో గడిపేందుకు టైం కేటాయిస్తాడు. తన అభిమానులను, అనుచరులను, నియోజకవర్గం ప్రజలు, సమస్యల పట్ల కూడా తొందరగా స్పందిస్తాడు. తన నియోజకవర్గంలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాడు. 23,000 మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించాడు. 9,000 టిడ్కో ఇల్లు కట్టించాడు. 1,200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాడు. నీటి సమస్యలు, రోడ్ల సమస్యలు రాకుండా చెరువులను బాగు చేయించాడు. ఫ్లైఓవర్లు సాధించాడు. అందుకే పార్టీలకతీతంగా ఒక నాయకుడిగా ఆయన విజయ ప్రస్థానం 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఎంతో మంది రాజకీయ నాయకుల మీద ఉన్నట్టే కొడాలి నానిపై కూడా 4 పోలీస్ కేసులున్నాయి. కొన్ని వివాదాలున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణ వంటి ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ అని పిలుచుకున్నప్పటికీ తన నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడటం నానికి ఉన్న ప్రధాన లోపం. రాజకీయాల్లో గీత దాటి మాట్లాడినా, బరి తెగించి వాదించినా అది నాని నోటి చలువే. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ విషయంలో ఒంటి కాలిపై లేస్తాడు. తీవ్ర పదజాలంతో దూషిస్తాడు. మితిమీరిన దూషణ, వినలేని ఆయన భాష మారితే రాష్ట్రం మొత్తం హర్షిస్తుంది.